ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరి కాసేపట్లో తీహార్ జైల్లో లొంగిపోనున్నారు. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ సమయం ఇవాల్టితో ముగియనుంది. జైలుకు వెళ్తూ మార్గ మధ్యలో మహాత్మాగాంధీ సమాధి అయిన రాజ్ఘాట్ ని సందర్శించారు. మహాత్ముడికి నివాళులర్పించారు. ఆ తర్వాత కన్నాట్ ప్లేస్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరి కాసేపట్లో తీహార్ జైల్లో లొంగిపోనున్నారు. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ సమయం ఇవాల్టితో ముగియనుంది. జైలుకు వెళ్తూ మార్గ మధ్యలో మహాత్మాగాంధీ సమాధి అయిన రాజ్ఘాట్ ను సందర్శించారు. మహాత్ముడికి నివాళులర్పించారు. ఆ తర్వాత కన్నాట్ ప్లేస్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు కేజ్రీవాల్. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మే 10వ తేదీన బెయిలుపై వచ్చినటువంటి ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిన్నటితో ఆయన బెయిల్ గడువు ముగిసింది. దాంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు అంటే జూన్ 1వ తేదీన ఎన్నికల తేదీ ముగిసిన తర్వాత వెనువెంటనే సరెండర్ కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తాను గౌరవిస్తానని, తనకు ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఇచ్చిందని చెప్పి సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ మేరకు లొంగిపోయేందుకు ఆయన పయనమయ్యారు. కొద్ది నిమిషాల క్రితమే తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని తన భార్య, ఇతర మంత్రుల సహచరులతో కలిసి తన నివాసం నుంచి రాజ్ఘాట్కు వచ్చి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించడం జరిగింది. ఆ తర్వాత నేరుగా కన్నాట్ ప్లేస్ లో ఉన్నటువంటి హనుమాన్ మందిర్కి వచ్చి అక్కడ పూజలు చేసుకుని తనకు శక్తినివ్వాలని, తనకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి పూజలు చేస్తానని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి, ప్రధాన కార్యాలయానికి వెళ్లిన తర్వాత అక్కడ కొద్దిసేపు కార్యకర్తలు సమావేశమైన తర్వాత నేరుగా అక్కడి నుంచి తీహార్ జైలుకు పయనమై అక్కడి నుంచి అక్కడ లొంగిపోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్ను పొడిగించాలని చెప్పి సుప్రీంకోర్టును మరొకసారి విన్నవించుకోవడం జరిగింది. అయితే సెలవుల కారణంగా రిజిస్ట్రీ ఆ కేసును అత్యవసరంగా వినాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి దానికి అనుమతించలేదు. దాంతో అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ, ఈడీ ప్రత్యేక న్యాయస్థానానికి వెళ్లి మధ్యంతర బెయిల్ను మంజూరు చేయాలని చెప్పి మరొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ బెయిల్ పిటిషన్ జూన్ 5వ తేదీన వింటానని చెప్పి సిబిఐ, ఈడీ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో తనకి ఎలాంటి అవకాశం లభించలేదు బెయిల్ పొడిగించుకునేందుకు. ఎందుకంటే అనారోగ్య కారణాల వల్ల కొన్ని టెస్టులు చేయాలి, తనకు కిటోలిన్ లెవెల్స్ కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి వెనువెంటనే తనకు 7 రోజుల పాటు బెయిల్ను పొడిగించాలని చెప్పి కోరారు. అయితే ఆ అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అత్యవసరంగా వినేందుకు ఏమాత్రం కూడా అవకాశం లేదు. దాంతో సిబిఐ, ఈడీ ప్రత్యేక న్యాయస్థానానికి వెళ్ళాడు. అక్కడ జూన్ 5వ తేదీన విచారణ ఉంది. కాబట్టి ఈలోగా అవకాశం లేదు కాబట్టి మరికొద్ది సేపట్లోనే తీహార్ జైలుకు వెళ్లి సరెండర్ కానున్నారు అరవింద్ కేజ్రీవాల్. తాను పోరాటాన్ని కొనసాగిస్తారని, తనపై కుట్ర జరుగుతుందని, అదేవిధంగా దేశం కోసం త్యాగం చేసేందుకు తాను సిద్ధమంటూ ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిస్తూ తన సరెండర్ అయ్యేందుకు బయలుదేరారు. ఆ మేరకు కొద్దిసేపట్లోనే తీహార్ జైలుకు వెళ్లి సరెండర్ అయ్యేందుకు పూర్తి స్థాయిలో అక్కడ పూర్తిగా సన్నాహాలు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.